ప్రభునామానికి స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినాన ప్రభు సన్నిధిలో ఆయన ఆరాధించడానికి మనం అందరం చేరి ఉన్నాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ 20వ వచనంలో చెప్పినటువంటి మాటను మనం ధ్యానించుకొని పోతున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం మన యొక్క ధ్యాన భాగం. ఈ ధ్యాన భాగం యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే శిలువ రక్తము ద్వారా సమాధానము. శిలువ రక్తము ద్వారా సమాధానము. పీస్ త్రూ ద బ్లడ్ ఆఫ్ క్రాస్. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయనో. ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే జనులు సమాధానం కోసం వెతుకుతూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయము 25వ వచనంలో అదే మాట మనకు కనిపిస్తూ ఉంది. జనులు సమాధానం కొరకు విచారించుచున్నారు కానీ అది వారికి దొరకదు అనే మాట అక్కడ రాయబడి ఉందండి. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు కొన్ని యుద్ధాలు జరిగాయి. చైనా యుద్ధం కావచ్చు, పాకిస్తాన్ యుద్ధం కావచ్చు. ఆ యుద్ధంలో జనరల్గా అప్పట్లో ఎక్కువ బాంబులు వేసుకునేవాళ్ళు. ఎక్కడెక్కడో బాంబులు పడే శబ్దాలు వస్తూ ఉండేవి. ఆ బాంబులు అంటే అందరికీ భయమే. రాత్రి పడుకున్నాం అనుకోండి, సడన్గా మన ఇంటి మీద బాంబు ఎక్కడి నుంచో పడుద్దేమోనని భయం. ప్రస్తుతం అయితే యుద్ధాలు ఏమి లేవు, కానీ ప్రజలందరూ కూడా అశాంతితో ఉన్నారు. యుద్ధ వాతావరణం ఉంటే భయం కలుగుతుంది, సమాధానం అనేది ఉండదు. ఆ యుద్ధ వాతావరణం లేకపోయినప్పటికీ కూడా అనేక మంది సమాధానం లేకుండా అశాంతితో ఉన్నటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. కొన్ని చోట్ల ఈ మనసులో శాంతి కోసం కొంతమంది డ్రగ్స్ వాడుతూ ఉంటారు. అలాగే త్రాగుడుకు బానిసలవుతూ ఉన్నారు. సమాధానం లేక అనేక మంది చనిపోతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. డిప్రెషన్ వలన కానీ, భయం వలన కానీ, ఆందోళన వల్ల కానీ అనేక మంది చనిపోయే సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం. మన యొక్క భారతదేశం కావచ్చు, ప్రపంచం కావచ్చు, సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతూ ఉందో అంతకన్నా ఎక్కువగా ప్రజల్లో అశాంతి అనేది మిగిలిపోతూ ఉంది. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో మనం చూచాం. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనంలో ఏం రాయబడి ఉంది అక్కడ? జనులు సమాధానం కొరకు విచారించుచున్నారు కానీ అది వారికి దొరకదు. జీవితంలో ఓటములు ఎదురైనప్పుడు అనేక మంది భయపడుతూ ఉంటారు. ప్రాముఖ్యంగా యవనస్తులు తీసుకుందాం అనుకోండి. ఏదైనా సబ్జెక్టులో ఫెయిల్ అయినా కానీ, లేకపోతే ఇతర వేరే చోట ఏమన్నా ఓటమి సంభవించినప్పుడు కూడా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే దాని ద్వారా అయ్యో మా భవిష్యత్తు ఎలా ఉంటుంది, మేము సరైనటువంటి పని చేయలేకపోతున్నామేమో అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇటువంటి భయాందోళనలు ప్రపంచంలో ఉన్నాయి. కేవలము యవనస్తుల్లో మాత్రమే కాదు, కానీ ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఉన్నాయి. అయితే ప్రభువారు ఇక్కడ ఈ దినాన మనకి ఇస్తున్నటువంటి ఒక గొప్ప అభయం ఏంటంటే శాంతిని ఇస్తానంటున్నాడు. శిలువ ద్వారా ఆ యొక్క సమాధానాన్ని మీకు కలుగు చేస్తాను అంటున్నాడు. అదే కొలస్సీ పత్రికలో మనం చూచాం. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారి యొక్క ఒక గుణలక్షణం ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. యేసు ప్రభు వారి యొక్క గుణలక్షణం ఏంటంటే శాంతి సమాధానాలు. శాంతి అంటే, సమాధానం అంటే ఎవరు గుర్తుకొస్తారంటే యేసు ప్రభు వారు గుర్తుకొస్తారండి. ఎందుకంటే దట్ ఈజ్ అట్రిబ్యూట్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అదే ఆయన యొక్క గుణలక్షణంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క శాంతి సమాధానాలు మనకి ఎక్కడ కనిపిస్తాయంటే, మొట్టమొదటిగా మనకు కనిపించే సన్నివేశం ఏంటంటే శిలువ. శిలువ ద్వారా ఆయన సంధి చేసి ఆ శిలువలో యేసు ప్రభు వారి యొక్క శాంతి సమాధానాలు మనకు కనిపిస్తాయి. అదే ఈ దినాన మన యొక్క వాక్యధ్యానంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయండి. మొట్టమొదటి విషయం ఏంటంటే దెర్ ఈజ్ నో పీస్ ఫర్ ద విక్డ్. అంటే దుర్మార్గులకి, దుష్టులకి సమాధానము ఉండదు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. మనసులో శాంతి లేదండి, సమాధానం లేదంటే ఒక రకంగా
నీవు దుష్టత్వంలో ఉన్నావని అర్థం. యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఆ మాట రాయబడి ఉంది. 52వ అధ్యాయం 21వ వచనంలో, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఏమని ఉంది అక్కడ? దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇది మనకు అర్థం కావాలంటే యేసు ప్రభు వారి యొక్క శిలువ దగ్గరికి మనం వెళ్ళాలి. అక్కడ యేసు ప్రభు వారు శిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన్ను చూడటానికి వచ్చారు కొంతమంది గుంపు అండి. వారు ఎలా ఉన్నారో తెలుసా? క్రోధంతో ఉన్నారు, కక్షతో ఉన్నారు, అపనమ్మికతో ఉన్నారు. బైబిల్ వారి గురించి తెలియజేసే మాట ఏంటంటే, శాంతి మార్గము వారు ఎరుగరు. రోమాపత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. శాంతి మార్గము వారు ఎరుగరు. వారిలో ఎవరున్నారు? సైనికులు ఉన్నారండి. యేసు ప్రభువుని సిలువ వేసే వాళ్ళు ఎవరున్నారు? సైనికులు ఉన్నారు, రోమా శతాధిపతులు ఉన్నారు. వారు యేసు ప్రభువుని సిలువ వేసి ఏం చేస్తున్నారు? పాచికలాడుకుంటూ ఉన్నారు. ఆయన ఎప్పుడు చనిపోతాడని ఎదురు చూస్తూ ఉన్నారు. వారి యొక్క హృదయం ఎలా ఉంది? కఠినత్వంతో నిండి ఉంది. పాషాణ హృదయం. వారి యొక్క హృదయం పాషాణ హృదయం. ఒక రాయి ఎట్లా గట్టిగా ఉండదు, వారి హృదయం అలాంటి గట్టిగా ఉంది. సిలువ వేయటమే ప్రతిరోజు వారి యొక్క బిజినెస్ అండి. వారి యొక్క ప్రొఫెషన్ అదే, వారి యొక్క బిజినెస్ కూడా అదే. దాదాపుగా రోజుకి ఒకళ్ళనన్నా సిలువ వేస్తారు వాళ్ళు. ప్రతిరోజు కూడా ఎవరో ఒకరిని సిలువ వేస్తారు. కాబట్టి శిక్ష అనేది రోమా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ శిక్షను అమలు చేయడం వారి యొక్క పని. అటువంటి వారందరూ కూడా ఇక్కడ కఠిన హృదయాలుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారిని సిలువ మీద పెట్టేసి ఆయన చేతుల్లో కాళ్ళలో చీలలు కొడుతూ ఉంటే, ఆయన బాధ అనుభవిస్తూ ఉంటే వారు ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. అదే పైశాచిక ఆనందం అంటాం. పైశాచికమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. లూకాసు వార్త 23వ అధ్యాయం 36, 37 వచనాల్లో చూస్తే అక్కడ సైనికులు ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు చిలకనిచ్చారు. అలాగే ఆయనను అపహసించారని రాయబడి ఉంది అక్కడ. అటువంటి ఆనందాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు. కాబట్టి ఎవరికి నెమ్మది ఉండదో ఇది నా మొట్టమొదటి అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. దుష్టులకు నెమ్మది ఉండదు. వారందరూ కక్షతో ఉన్నారు, కార్పణ్యంతో ఉన్నారు. రోమా సైనికులు కఠినత్వం కలిగి ఉన్నారు. అలాగే యేసు ప్రభు వారి యొక్క కుడివైపున ఎడం వైపున ఇద్దరు బందిపోటు దొంగలు కూడా ఉన్నారండి. కుడివైపున ఒకళ్ళు, ఎడం వైపున ఒకళ్ళు ఆయనతో కూడా సిలువ వేయబడ్డారని మత్తయి సువార్త 27వ అధ్యాయం 38వ వాక్యం మనకు తెలియజేస్తోంది. ఈ సిలువ వేయబడినటువంటి దొంగలు కూడా ఆయన అపహసించారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 32లో ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. వారు కూడా ఆయన్ను నిందించారు. ఎందుకని వాళ్ళు అలా చేయవలసి వచ్చింది మనం చూస్తున్నాం. వాళ్ళు కూడా మరణిస్తున్నారు కదా. ప్రభువాన్ని ఎందుకు నిందించారు? ఎందుకు దూషించారు? ఇది నా ప్రజలందరూ కూడా అదే చేస్తున్నారండి. మనమందరం కూడా చనిపోయే వారంగానే ఉన్నాం. మనమందరం ఏదో ఒక సమయంలో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. అనేక మంది ప్రజలు ఇంకా యేసు ప్రభువుని నిందిస్తూనే ఉన్నారు. అంటే బందిపోటు దొంగల వలె ఉన్నారు అనేక మంది. చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా వారు యేసు ప్రభువుని నిందిస్తున్నారు. అలాగే ఈ దినాన అనేక మంది చనిపోయటానికి సిద్ధంగా ఉన్నా ఇంకా ప్రభువుని నిందిస్తూనే ఉన్నారు. చాలామంది దేవుని యొక్క వాక్యం అంటే నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు. అదే నిందించడం అంటే. కాబట్టి అటువంటి పరిస్థితుల్లోనే అనేక మంది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సిలువ మీద ఉన్నటువంటి దొంగలు యేసు ప్రభువుని ఎలా దూషించారో ఈ దినాన ప్రపంచంలో అనేక మంది పరిస్థితి కూడా అలాగే ఉంది. అయితే ఒక దొంగ మారు మనసు పొంది క్రైస్తవునిగా మారాడు. ఇంకొక దొంగ క్రీస్తును నిందించి చనిపోయాడు. అందుకని ఇక్కడ యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కేవలం దొంగలు మాత్రమే కాదండి, అక్కడ కొంతమంది మత నాయకులు కూడా ఉన్నారు, పరిసయ్యులు, శాస్త్రులు కూడా ఉన్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 41, 42 వచనాల్లో అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించను, తను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగినీడల వాని నమ్ముదుము. ఈ ప్రధాన యాజకులు కావచ్చు, లేక బైబిల్ బోధకులు కావచ్చు, వారి యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే అంతా మాకు తెలుసు అనుకునేవారండి. అలాగే వారు కేవలం పెదవులతో దేవుని స్తుతిస్తూ మారు మనసు పొందనక్కర్లేదని చెప్పుకునే ప్రధాన యాజకులుగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి ప్రధాన యాజకులు కూడా నెమ్మది లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దుష్టులకు నెమ్మది ఉండదని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఎవరికి నెమ్మది ఉందంటే వీళ్ళందరికీ నెమ్మది లేదు. ఆయన చుట్టూ ఉన్నవారు కావచ్చు, ఆ యొక్క బందిపోటు దొంగలు కావచ్చు, ప్రధాన యాజకులు కావచ్చు, మత బోధకులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, వీరందరూ కూడా ఆయన దూషించారు, ఆయన్ను హింసించారు.
అటువంటి వారికి నెమ్మది లేదు అని ఇక్కడ ప్రభువు తెలియజేస్తున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి నెమ్మది ఉంది అని ఈ దినాన మనం కొలసీ పత్రికలో జ్ఞాపకం చేసుకుందాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. మొట్టమొదటిగా దుష్టులకు నెమ్మది ఉండదని మొట్టమొదటి కేటగిరీ చూసామండి. రెండవదిగా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచు వారికి దెర్ ఈజ్ ఎ పీస్ ఫర్ దోస్ హూ ట్రస్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్. క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, నమ్మిక ఉంచుతారో వారికి నెమ్మది ఉందని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా శిలువ దగ్గరకు చూస్తే యేసు ప్రభు యొక్క తల్లి ఉందండి. మొట్టమొదటిగా మనం ఎవరిని గురించి ఆలోచించాలంటే యేసు ప్రభు యొక్క తల్లి ఆ శిలువ దగ్గర ఉంది. ఆ తల్లికి తన కుమారుని యొక్క మిషన్ ఏంటో అంతవరకు తెలియదండి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే ఆయన యొక్క మిషన్, ఆయన యొక్క పరిచర్య గురించి ఆ తల్లికి అంతవరకు పూర్తిగా తెలియదు. యేసు ప్రభు వారు పుట్టే సమయంలో ఏం జరిగింది? దూత వచ్చాడు, ఒక ఆశ్చర్యకరమైనటువంటి జన్మను గూర్చినటువంటి వర్తమానాన్ని తెలియపరిచాడు. అలాగే ఒక కుమారుడు కలుగుతాడని చెప్పాడు, ఆయన స్వభావం వేరుగా ఉంటుందని, ఇవన్నీ కూడా చెప్పాడు. కానీ నిజంగా పూర్తిగా ఆ యేసు ప్రభు గురించి ఆయన మిషన్ ఏంటి, ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన రావడానికి కారణం ఏంటి, ఇవేమి కూడా ఆమెకు పూర్తిగా తెలియదు. అలాగే యేసు ప్రభువుతో పాటు ఆయన సహోదరులు కూడా ఉన్నారు. ఆ సహోదరులకు కూడా యేసు ప్రభు వారి గురించి తెలియదండి. ఆయన సొంత సహోదరులు కూడా క్రీస్తు యొక్క పునరుద్ధానం వరకు ఆయన ఎందుకు నమ్మిక ఉంచలేదంట. అందరూ ఆయన నమ్ముతున్నారు, అందరూ ఆయన ద్వారా మారుమనసు పొందారు. కానీ యేసు ప్రభు వారి యొక్క సొంత సహోదరులు కూడా యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచినంత వరకు ఆయన నమ్మలేదట. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడొచ్చు ఆ మాటని. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు, అది మనకు కనిపిస్తూ ఉంది. అలాగే మార్క్స్ వార్త 3వ అధ్యాయం 21వ వచనంలో ఆయన ఏమన్నారంటే ఆయన మతి చెలించిన వ్యక్తిగా భావించారంట. ఆయన నమ్మకపోవటం కాదు కదా, మతి చెలించినటువంటి వ్యక్తిగా ఆయన్ని భావించారు, ఆయన పట్టుకోబోయారు. అయితే ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే అక్కడ 3వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా తల్లియు అని చెప్పాను. ఆయన ఒక మతి చెలించిన వ్యక్తిగా భావించారు ఆయన సహోదరులు కూడా. అందుకే ప్రభువారు క్లియర్గా చెప్తున్నాడు, వీళ్ళు కాదు నా సహోదరులు, వీళ్ళు కాదు నా తల్లి, కానీ నా దేవుని చిత్త ప్రకారం జరిగించేవాళ్ళే అని తెలియజేస్తున్నాడు. అయితే యేసు ప్రభువును సిలువ వేసినటువంటి సందర్భంలో క్రీస్తు యొక్క తల్లి అక్కడే ఉందండి. సిలువలో తన కుమారుడు వేలాడటం చూసి ఆమె నిలబడి చూస్తూ ఉంది. తల్లి యొక్క బాధ్యతలు యోహానుకు అప్పగించాడు. అలాగే ఆయన మరణం పునరుద్ధానం తర్వాత మాత్రమే ఆయన తల్లి కానీ ఆయన సహోదరులు కానీ ఆయన ఒక గొప్ప వ్యక్తిగా భావించగలిగారు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన పరిచర్య ఏంటో అన్నీ కూడా తెలుసుకొని ఆయన యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం చూపించగలిగారు. అప్పుడు వారికి ఏం కలిగిందంటే వారి జీవితంలో శాంతి సమాధానాలు కలిగినాయి. కాబట్టి ఇది నాన్న క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మన జీవితాల్లో శాంతి సమాధానాలు కలుగుతాయి. దుష్టులకు నెమ్మది ఉందని మొట్టమొదటిగా చూస్తున్నాం. నెమ్మది ఉండేది ఎవరికంటే ప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా సంధి చేయబడి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తులకు నెమ్మది ఉంటుంది. అలాగే శిలువపై వేలాడుతున్నటువంటి రెండవ దొంగ యేసుక్రీస్తు రక్తం ద్వారా శాంతిని పొందగలిగాడు. మరొక దొంగలాగా ఆయన పగలంతా కూడా దేవుని దూషించాడు, యేసు ప్రభువుని దూషించాడు. అయితే సమయం గడిచే కొద్దీ ప్రభు యొక్క మాటలు విన్నాడు. శిలువలో పలికినటువంటి 7 మాటలు విన్నాడు. శిలువ నుంచి జాలువారినటువంటి ఆ యొక్క సందేశాన్ని అతను విన్నాడు. ఆ దొంగ మారు మనసు పొందాడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచాడు, క్రొత్త జన్మ పొందాడు. ఈ మారు మనసు పొందినటువంటి దొంగ తన యొక్క సొంత శిలువ మీద నుంచి శిలువలో వేలాడుతున్నటువంటి యేసు వైపు చూచాడు. చూచి ఏమంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంతో తిరిగి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. వెంటనే ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉండు అంటున్నాడు. నిశ్చయముగా పరదేశులో ఉండు అని అతనితో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఒక క్రైస్తవునిగా ఎలా మారాలో ఈ దొంగ నుండి మనం జ్ఞాపకం చేసుకోవచ్చండి. చాలామంది అనుకుంటారు మంచి పనులు చేయాలి, బాప్తిసం పొందాలి, ఇవన్నీ చేస్తేనే నీవు క్రైస్తవునిగా మారతావు అనుకోవచ్చు. కానీ అటువంటి ఛాన్సెస్ ఈ దొంగకేమీ లేవు. మంచి పనులు చేసి ఉండడు, ఎప్పుడు కూడా బాప్తిసం తీసుకొని ఉండడు. అప్పటికి ఆలస్యం అయిపోయింది. ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి కొంచెం సమయం మాత్రమే ఉంది ఆ దొంగకి. అప్పుడే అతను దేవుని వైపు తిరిగాడు,
తన హృదయంలో క్రీస్తునందు నమ్మిక ఉంచాడు. వెంటనే అతనికి సమాధానం కలిగింది. యెషయా గ్రంథంలో మనం చూస్తాం 26వ అధ్యాయం 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో నీవు వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. కాబట్టి క్రీస్తునందు అతని యొక్క సాధారణమైనటువంటి విశ్వాసం చాలు ఈ దొంగకి. యేసు ప్రభు వారు అతన్ని రక్షించాడు. కాబట్టి ఇది ఆ విధంగా దొంగకు తన జీవితంలో శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించాడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా ప్రతి ఒక్కరికి సమాధానం ఉన్నదని ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. దొంగను మార్చినటువంటి ఆ యొక్క ప్రభు ప్రతి ఒక్కరిని కూడా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రభువునందు మనం విశ్వాసము అంచెలంచెలుగా ఉంచాలి. అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షించబడుదురు. ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటివారును రక్షించబడుదురని చెరసాల నాయకునితో చెప్పిన మాటలు మనందరికీ తెలుసు. అటువంటి విశ్వాసం ప్రభువునందు ఉంచితే రక్షించబడతాం. నీ హృదయంలో పూర్ణ శాంతిని అనుగ్రహించే దేవుడు మనకి ఇది శిలువ మీద ఉన్నాడు. అలాగే మూడవదిగా చూసినట్లయితే ఈ శాంతి అనేది దేవుని ద్వారా, మరి క్రీస్తు ద్వారా దేవుని నుంచి మనకు అనుగ్రహించబడింది. దెర్ ఈజ్ పీస్ విత్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా దేవుని నుండి మనకు ఈ శాంతి అనుగ్రహించబడింది. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం మనం చూచాం. దేవునితో సమాధాన పడటానికి, దేవుని ద్వారా శాంతి పొందటానికి గూర్చి ఇది మనకు తెలియజేస్తూ ఉంది. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం దేవునితో సమాధాన పడటం గురించి, దేవుని ద్వారా శాంతి పొందటానికి గూర్చి ఇది తెలియజేస్తుంది. మానవ జాతి అంతటిని మనం తీసుకున్నాం అనుకోండి, మొదటి నుంచి చివరి వరకు మానవ జాతి అనేది దేవునికి తిరుగుబాటు చేసిందండి. ఆదాముతో మొదలైంది ఆ తిరుగుబాటు. అలా దేవునికి తిరుగుబాటు చేసింది. ఆదాము తిరుగుబాటు చేశాడు. మానవ స్వభావంలో పాపం అనేది ఒక భాగం అయిపోయింది. మన జీవితాల్లో కూడా పాపం అనేది, తిరుగుబాటు అనేది ఒక భాగం అయిపోయింది. మనమందరం కూడా స్వాభావికంగా పాపులమని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఆ యొక్క పాపమే మనల్ని దేవుని నుంచి దూరపరుస్తూ ఉంది. దేవునికి మనం దగ్గరగా రాలేకపోతున్నామంటే కారణం మనం చేసినటువంటి పాపమే. దేవుడు మనకు ప్రత్యక్షం అవ్వటం లేదంటే కారణం మన యొక్క పాప జీవితమే. నీవు దేవునికి దూరంగా ఉన్నావంటే కారణం నీ పాపాలు నిన్ను దేవునికి దూరం చేస్తూ ఉన్నాయి. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి 2 వచనాల్లో, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా ఉండెను. దేవునికి మీకు మధ్య ఒక అడ్డుగోడ ఉంది. ఆ అడ్డుగోడ పేరే పాపం. మీరు దేవుని చేత వేరు చేయబడ్డారు. పాపం వలన దేవునికి దూరపరచబడ్డారు. స్వాభావికంగా అందరం పాపులమే. కాబట్టి నువ్వు రక్షించుకోవడానికి నువ్వేం చేయలేవు. ఎందుకంటే ప్రతి ఒక్కరి పాపాలు వారిని నశించిపోయే స్థితిలోనికి ఉంచాయి. కాబట్టి ఆ పాపం నుంచి మనంతటా మనం ఎంత మాత్రం తప్పించుకోలేము. దానికి పరిష్కారము దేవుడు మాత్రమే. అదే రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మన జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. క్రీస్తు చనిపోవటానికి ఈ లోకానికి వచ్చాడు. శిలువలో చనిపోవటానికి దేవుడు తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. ఆయన ద్వారానే మనం సమాధానం పొందగలం దేవునితో అని లేఖన భాగాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక పాపికి క్షమాపణ కావాలి, లేకపోతే తీర్పులో అతడు నశించిపోతాడు. పాపికి క్షమాపణ ఇవ్వకుండా, ఒక పాపికి తీర్పు తీర్చకుండా దేవుడు పరిశుద్ధుడిగా ఉండలేడు, న్యాయవంతుడిగా ఉండలేడు. కాబట్టి దానికి ఒకే ఒక పరిష్కారం ఏంటంటే శిలువలో ఆయన చనిపోవాలి. అందుకోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు, శిలువలో చనిపోయాడు. కాబట్టి ఆ శిలువ రక్తం ద్వారా సంధి చేసి దేవునితో మనల్ని సమాధానపరిచాడని లేఖన భాగం ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం తెలియజేసే మాట ఏంటంటే, ఆయనను మునుపు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన శిలువ మరణం ద్వారా సమాధానం మాత్రమే కాదు, కానీ దేవునికి సమీపంగా మనం రాగలిగాం. అలాగే ఎఫెసీ పత్రిక 2:16లో చూస్తే, తన శిలువ వలన ద్వేషాన్ని సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగ చేసినాం. కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఆయన సమాధాన కారకుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము సమాధానము కలిగి ఉందము. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం తెలియజేస్తామని. సమాధానం ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. అందుకే ఆయన శిలువ రక్తము ద్వారా సంధి చేసి ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోవాలని ఆయన యొక్క అభీష్టం. ఆయన
కాబట్టి ఇది ప్రభువుని ఆరాధించడానికి మనం చేరి ఉన్నాం. ఒకప్పుడు దుష్టులుగా ఉండి సమాధానం లేని స్థితిలో ఉన్నాం. అయితే క్రీస్తు తన రక్తం ద్వారా సిలువలో సంధి చేసి ఉభయులను ఏకపరిచి మనకు సమాధానాన్ని అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహించినటువంటి ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ, ఆయన సిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమాధానపరుచుకోవాలని ఆయన యొక్క అభీష్టమైనని తన కుమారుడైనటువంటి యేసు ప్రభువు ద్వారా దేవునితో మనల్ని సమాధానపరిచాడు. కాబట్టి మనం ఈ దినాన ఈ మందిరంలో చేరగలిగాం, ప్రభువుని ఆరాధించగలుగుతున్నాం. అటువంటి గొప్ప కృప అనుగ్రహించినటువంటి మన ప్రభు అయినటువంటి యేసు ప్రభువును ఇంకా ఎక్కువగా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. ఆ విధంగా చేయటానికి ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.